చలనచిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లిళ్లు, విడాకులు అన్నది చాలా కామన్ గా మారిపోయింది. కొత్తగా వచ్చిన హీరోలు, హీరోయిన్స్ ప్రేమలో పడటం, కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ చెప్పుకోవటం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఇద్దరికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత కొన్నాళ్లకే మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో కొందరు డైవర్స్ తీసుకొని విడిగా ఉంటున్నారు. అందులో టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య జంట ఒకటి. వారిద్దరి గురించి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వీళ్ల విడాకులకు గల కారణం ఏంటన్నది లీక్ అయింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తనకంటూ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత శామ్, చైతు కొన్నాళ్లు బాగానే ఉన్నారు. మ్యారేజ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అందరికీ ఆదర్శ జంటగా కనిపించారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలిడే ట్రిప్లకు వెళ్లి సరదాగా గడిపేవారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను అందుకున్నారు. అయితే టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. 4 ఏళ్ల తమ వివాహ బంధానికి ఎండ్ కార్డు పలికేశారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని తెలిపారు. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలా కాలమే అవుతున్నా అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేది మిస్టరీగానే మారిపోయింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయి అనే అనుమానానికి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి. దీంతో చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ దీన్ని హాట్ టాపిక్ గా మార్చేస్తున్నారు. సమంత, చైతు డైవర్స్ కు దారి తీసిన విషయాలపై తాజాగా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలోనే సమంత స్వయంగా నాగ చైతన్యను విడాకులు అడిగిందట. దీంతో అతడు కూడా దీనికి ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది ఆ భగవంతుడికే తెలియాలి. ప్రస్తుతానికి ఈ వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.